ట్రోలర్పై చిన్మయి ఆగ్రహానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, డబ్బింగ్ ఆర్టిస్టు సింగర్ చిన్మయి మరోసారి హైదరాబాద్ సిపి సత్యనారాయణకు కూడా ఆన్లైన్ లో అంటే సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చాట్ చేస్తూ తమను దూషిస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా తను ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. తాను రాయడానికి వీలు లేని పదాలతోటి వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆన్లైన్ ద్వారా సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో సజ్జనార్ ఆ కేసును ఆ ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశాడు. అయితే ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు, వారిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు చిన్మయి భర్త నిర్మాత రాహుల్ రవీంద్రన్ వారి వివాహంలో మంగళసూత్రం ధరించాలా వద్ద అనేటువంటి అంశానికి సంబంధించి చిన్మయి ఎంపిక అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో తను కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మరోసారి ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు, తన పిల్లలను కూడా ట్రోలింగ్ లోకి లాగి వారు చనిపోవాలని కోరుకుంటున్నారంటూ కూడా తన ఫిర్యాదులు కూడా పేర్కోవడం జరిగింది. ఇటువంటి హైదరాబాద్ పోలీసులు అయితే మాత్రం ఈ కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వారిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇదే విధంగా చిన్మయిని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఆమెను వేధించడం కావచ్చు, అసభ్యకర పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు మరోసారి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ముఖ్యంగా ఈ కేసు 15 సంవత్సరాలు పెట్టినా పర్లేదు, చట్టం తన పని తాను చేసుకునేవ్వండి, కానీ నా పిల్లలు చనిపోవాలని వీళ్ళు చెబుతున్నారు, సహాయం చేయండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అసలు పోలీసులు? అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే మాత్రం ఎవరైతే ఈ చరణ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ విధంగా పోస్టింగ్లు పెట్టడం, తర్వాత అతనితో పాటు మరికొంతమంది ఆ పోస్టింగ్లకు అనుకూలంగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాలైనా పర్వాలేదు, తనకు న్యాయం జరిగేలా చూడాలి, ఈ కేసు కేవలం మహిళలను టార్గెట్ గా చేసుకుని, అది కూడా తను ఎలాంటి కామెంట్ చేయకున్నప్పటికీ కూడా తన భర్త చేసినటువంటి ఆ కామెంట్ కావచ్చు, ఆ వీడియో ఏదైతే ఉందో ఇంటర్వ్యూలో ఆ వీడియోని మరోసారి ట్రోల్ చేస్తూ తన పిల్లలు కూడా చనిపోవాలని కోరుకునే విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిపైన ఉపేక్షించకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ పోస్టింగ్లు అన్నిటిపైన కూడా కామెంట్స్ అన్నిటిపైన సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. చిన్మయిపై వచ్చిన ట్రోలింగ్స్ పై సినీ ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, శ్రీనివాస్, గత 2 రోజులుగా కూడా రాహుల్ రవీంద్రన్ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మాటలు చాలా చర్చనీయాంశం అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో రాహుల్ రవీంద్రన్ టార్గెట్ గా జరిగిన ఈ చర్చలో చిన్మయి కామెంట్స్ చేయటం, ఆ మంగళసూత్రానికి సంబంధించిన కామెంట్స్ అనేవి చాలా వివాదాస్పదం అవడం జరిగింది. అది చివరికి ఒక పర్సనల్ అబ్యూజ్ గా కూడా రావడం జరిగింది. అయితే ఈ టోటల్ ఇన్సిడెంట్ అంతా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. చాలా మంది సెలబ్రిటీస్ తమ పేర్లను ఉపయోగించొద్దని ఇప్పటికే కోర్టులకు వెళ్లి పిటిషన్స్ వేసి ఇవంతా కూడా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక అడ్డు లేకుండా అసభ్యకరమైన రీతిలో పర్సనల్ టార్గెట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరొకసారి చిన్మయి రాహుల్ రవీంద్రన్ టార్గెట్ ఈ రకమైన చర్యలు అనేవి చాలా మంది పాల్పడుతున్నారు. కాబట్టి పోలీసు కానీ సైబర్ క్రైమ్ కానీ దీని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి, ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేయాలి. ఇలాంటి ఒక వివాదాలు వచ్చినప్పుడు కూడా ఎవరికి వారు ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని కట్టడి చేసే విధంగా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చట్టపరంలో చర్చ జరుగుతుంది. ఏదైతే ఈ రీసెంట్ ఇన్సిడెంట్ ఈ కాంట్రవర్సీ జరిగిందో దీనికి మరింత ఆద్యం పోసేలాగా కూడా గతంలో చిన్మయి ప్రస్తావించిన పలు విషయాలను కూడా తీసుకువచ్చి ఇదంతా కూడా మరింత ఎక్కువ జరిగేలాగా కూడా ఈ అబ్యూజ్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా అందరూ కోరుకుంటే ఏంటంటే కనుక ఎలాంటి అసభ్యకరమైన రీతిలో చర్చ జరగకుండా, పర్సనల్ అబ్యూజ్ జరగకుండా కూడా సైబర్ క్రైమ్ పోలీసు కానీ వీటన్నిటి మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. స్ట్రిక్ట్ యాక్షన్ అనేది దీని మీద ఉండాలి, రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చట్టం కూడా కోరుతున్నారు. రైట్ సుజన్, థ్యాంక్ యూ.